మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ శేరిలింగంపల్లి నియోజకవర్గం పీజీఆర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. మిర్యాల రాఘవరావు తన తనయుడు మిర్యాల ప్రీతం సతీమణి యామని ఆర్గనైజేషన్ చేశారు. సంక్రాంతి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానికంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, యువతులు ఎంతో నైపుణ్యంతో సంప్రదాయ ముగ్గులు, దేవతా రూపాలు, దేశభక్తి ఇతివృత్తాలతో రంగురంగుల ముగ్గులను నేలపై అద్భుతంగా చిత్రించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ముగ్గుల ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పోటీల్లో పాల్గొన్న వారిని నిర్వాహకులు అభినందించగా ఉత్తమ ముగ్గులు వేసిన వారికి బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. మొదటి బహుమతి శ్రీలక్ష్మి, రెండవ బహుమతి సృజన, మూడవ బహుమతి అఖిల, మిగతా 108 మందికి కూడా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముగ్గుల కళను ప్రశంసించారు. ఇలాంటి పోటీలు మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు చేరవేస్తాయని వారు తెలిపారు. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటారు ప్రజలు. నిజంగా కూడా ఇదొక సాంప్రదాయబద్ధంగా అతి ఉత్సాహంతో గంగిరెద్దులు మేళాలతో సంబరాలు చేసుకుంటారు. అట్లాగే ఎద్దుల పోటీలు, కోడి పందాలు, అనేక రకాలైన ప్రత్యేక బ్యాగులు సప్లై చేయటం, బిల్డింగ్లు రూములు కట్టి ఇవ్వటం మన గవర్నమెంట్ స్కూల్స్లో జరగడం జరిగింది. మొన్నే శానిటరీ వర్కర్స్ అందరికి కూడా చలి కారణంగా దుప్పట్లు పంపిణీ చేశాము. మొన్న శ్రీనివాస్ గారి ట్రస్ట్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల్ని చదివించడం, ప్రతి 10 సంవత్సరాల నుంచి కూడా ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని చదివించడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుపుతామని తెలుసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ మా తోటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గత 10 సంవత్సరాల నుంచి. దాంట్లో భాగంగానే ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. మా అబ్బాయి ప్రీతం, మా కోడలు యామిని దీన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వటం, పార్టిసిపెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఇది మన సాంప్రదాయాన్ని కొనసాగించడం నిజంగా కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి అందరినీ ముందుగా మన టీజీఎన్ ప్రేక్షకులకి, అట్లానే టీజే న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే ఈరోజు మన చందానగర్లోని పీజీఆర్ స్టేడియంలో మనము సంక్రాంతి ముగ్గుల పోటీలు సంబరాలు నిర్వహిస్తున్నాము. మా యొక్క సంస్థ మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మన కోవిడ్ ప్రాంతంలో కానివ్వండి, ఎప్పటి నుంచో కానీ ప్రేక్షకులందరికీ అండగా ఉంటూ, వాళ్ళకి తోడు నీడగా ఉంటూ, అవసరం ఉన్న వాళ్ళకి ఇంటికి వస్తే అంటే పార్టిసిపేషన్ చాలా ముఖ్యమండి. ఈ విన్నర్ అనేది ఒకరు విన్ అవుతారు, ఒకరు లూజ్ అవుతారు. బట్ ఒక విన్నర్ ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము. పార్టిసిపేషన్ ఇస్ సో ఇంపార్టెంట్. సో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ఈ యొక్క మా చిన్న సమయంలోనే, అంటే ఒక 2-3 రోజులు ముందుగానే అనుకుని ప్రోగ్రాము చెప్పడం జరిగింది. ఈ యొక్క చిన్న సమయంలోనే అందరు ఇట్లా వచ్చి బుక్ చేసి ఇంత భారీగా సక్సెస్ చేసినందుకు అందరు కృతజ్ఞతలు. అలానే వాళ్ళు వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎప్పుడు